అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో కూరగాయలు ఇంట్లో లేనప్పుడు సింపుల్గా చేసుకునే కొబ్బరికాయ ఉల్లిపాయతో మంచి టేస్టీ కర్రీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ, క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. వేడివేడి అన్నంతో ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అండ్ చపాతీలోకి, డిన్నర్లోకి కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మీరు ఏం చేయాలి లంచ్లోకి, డిన్నర్లోకి అని డౌట్ పడకుండా ఇంట్లో కొబ్బరికాయ ఉంటే ఇమ్మీడియట్గా ఈ కర్రీని చేసేసేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారు. చపాతీ రైస్లోకి బెస్ట్ కాంబినేషన్. మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసుకోగలిగే కమ్మని కొబ్బరికాయ ఉల్లిపాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందు మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి కారానికి తగ్గట్టు 8 పచ్చిమిరపకాయలు వేసుకోండి. 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 10 వెల్లుల్లిపాయలని కూడా పైన పొట్టు తీసేసి ఇందులో వేసేసేయండి. ఒక పావు కప్పు దాకా కొత్తిమీర, ఒక పెద్ద టమాటాని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. చిన్న టమాటాలు అయితే 2 సరిపోతాయి. వీటన్నిటిని వేసిన తర్వాత కొంచెం కోర్స్గా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని కానీ ఇలా మట్టి కుండని కానీ తీసుకుని 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వీటిని వేసి దోరగా నూనెలో వేయించండి. తాలింపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసి కూడా ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో వేయిస్తూ ఉండండి. ఆయిల్ సపరేట్ అవుతుంది. టమాటా, పచ్చిమిర్చి అంతా కూడా బాగా నూనెలో వేగుతుంది. ఈ పచ్చిమిర్చి ముద్దలోంచి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు 1 కప్పు దాకా తీసుకుని ఈ ఆయిల్లో వేసుకుని నూనెలో ఉల్లిపాయల్ని వేయించాలి. మూత పెట్టుకుని ఉల్లిపాయల్ని మగ్గించండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేయండి. ఒక్కసారి అంతా కూడా బాగా కలిపేసేసి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పుని ఒక అరగంట పాటు నానబెడితే పప్పు ఇలా చక్కగా నానిపోతుందండి. లేదంటే మీరు వాటర్లో బాయిల్ చేసుకునైనా ఈ పప్పుని ఇందులో వేసుకోవచ్చు. శనగపప్పుని వేసి కాస్త మగ్గనివ్వండి. ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకోండి. 2-3 నిమిషాల పాటు వేయించి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గించండి. సన్నటి సెగ మీద మగ్గిస్తే ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయి చక్కటి కమ్మటి వాసన వస్తుంది. తర్వాత స్టవ్ ఆపేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి ఉల్లిపాయ కూర రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్ కదా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసుకునే కమ్మటి రుచికరమైన హెల్దీ కర్రీ రెసిపీ అండి ఇది. మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.